అపోస్తలుడైన పౌలుకి మరియు బర్నబాకి ఎవరు ఎదురుపడ్డారంటే, గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుడు ఎదురుపడ్డారండి. ఎవరు ఎదురుపడ్డారండి? అబద్ధ ప్రవక్త. ఈ షఫీ కూడా అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న వచనాల్ని వక్రీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోలేదని ప్రకటిస్తూ ఉండేవాడు కాబట్టి ఈయన కూడా ఒక అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. ఈ బర్ యేసు అనే వ్యక్తి పాత నిబంధనలోని 39 పుస్తకాలను నమ్మేవాడేనండి. ఆ 39 పుస్తకాలలో ఏముంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు గురించే ఉంది. యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలను మోసుకొని అందరి పాపాల కోసం ఆయన శిలువ మీద చనిపోతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ఈ 39 పుస్తకాల్లో ఉందండి. ఈ బైబిల్లో ఉన్న వచనాలన్నింటినీ కూడా ఈ బర్ యేసు అనే వ్యక్తి కూడా వక్రీకరించే వ్యక్తే. ఇప్పుడు షఫీ ఎలాగైతే బైబిల్లో ఉండే వచనాల్ని వక్రీకరించి యేసుక్రీస్తు మీ పాపాల కోసం చనిపోలేదు అని ప్రకటిస్తున్నాడో, మీ పాపాలకి యేసుక్రీస్తుకి సంబంధం లేదు అన్నట్టు ఎలాగైతే ప్రకటిస్తున్నాడో, అలాగే ఇక్కడ అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే యూదుడు కూడా అలాగే ప్రకటిస్తున్న వ్యక్తి ఈ అబద్ధ ప్రవక్త అయిన యూదుడైన బర్ యేసు అండి.